गौरव प्रीतम प्रिंसिपल डॉक्टर एस नागेश्वर नायक साहब గారికి ఈనాటి కార్యక్రమానికి దినచర్య కార్యక్రమంలో విశేషంగా కూడా మన కార్యక్రమాన్ని అనేక సేవా కార్యక్రమాల్లో వెల్కమ్ సార్. మన కళాశాల ఆంగ్ల అధ్యాపకులు పెద్దలు ప్రసన్న కుమార్ సార్ గారిని కళాశాల ఓఏ గ్రూప్ కామర్స్ సెక్షన్ అనేటువంటి అధికారుల గౌరవ ప్రీతమ ప్రిన్సిపల్ గారిని ఆహ్వానిస్తున్నాం సార్. మన కాలేజీలో మహాత్ములను పాలించుకోవడం అనేది కంటిన్యూస్గా జరుగుతూ ఉంది. వీళ్ళని ఎందుకు స్మరించుకోవాలనేది నేను 2-3 సార్లు ప్రతి మన మీటింగ్స్లో చెప్తూ ఉన్నాను. అందులో భాగంగానే వాళ్ళు స్వార్థపూరితం కాకుండా మన సెల్ఫ్ డెవలప్మెంట్ కాకుండా ప్రపంచం కోసం ఆలోచన చేశారు. కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నారు. నెక్స్ట్ 4 రాస్తే 5 సంవత్సరాలు వెళ్ళిపోతుంది. అలాంటి జీవితం కాదు. మీరు చేసిన సేవలు అహర్నిశలు దేశాభివృద్ధికి చేసిన సేవలు మనం కొనియాడుతున్నాం. ఆ రోజు అభివృద్ధి చేశారు కాబట్టి వాళ్ళు మనకు మార్గదర్శకులుగా మన మధ్యలో ఉన్నారు. స్వార్థం కానీ శరీరం ఉండక్కర్లేదు. తర్వాత విద్య కృషి కోసము వీళ్ళ భార్య భర్తలు ఇద్దరు తమ యొక్క జీవితాన్ని త్యాగం చేశారు. అలాంటి కార్యక్రమంలో పెళ్లి చేసుకుంటే పిల్లలు పుట్టారు, స్వార్థం అనేది ఏర్పడుతుందని పిల్లలను కూడా తెగించిన మహానుభావులు వాళ్ళు. ఒక మ్యూజియం నీ టయానికి అక్కడ వర్షం పడితే నేను వెళ్ళడానికి తీసుకొని తిన్నా. ఆ ఇంకో 10 నిమిషాలు కూర్చొని వచ్చాయి. సో ఇప్పటికి కూడా అక్కడ అన్డెవలప్డ్ ఏరియా. మన కర్నూలు తీసుకుంటే ఆ ప్రదేశాన్ని తీసుకుంటే చాలా ఫాస్ట్ అనుకుంటాము, కానీ అక్కడ ఇంకా డెవలప్ కాలేదు. ఆటో వాడిని అడిగితే ఒక్కొక్క విషయం వాడు చెప్పుకుంటూ పోతే నిజంగా ఇప్పటికి కూడా అస్పృశ్యత అనేది ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. ఇంకా ప్రభుత్వాలు రాజకీయ నాయకులు వాళ్ళ ఆలోచన చేసుకుంటున్నారండి. అందుకోసమే మనము జనాభా లెక్కలో ఉన్నాం, వాళ్ళు జనార్దన లెక్కలో వాళ్ళు ఉన్నారు. దానికోసంగా అహర్నిశలు కృషి చేయడానికి మీరు కూడా కార్యోన్ముఖులు అవుతారని ఇలాంటి కార్యక్రమంలో పెట్టడంలో ఉద్దేశం కూడా అదే. ప్రతిసారి చెప్తా నేను మీకు డెత్ డేలు, బర్త్డేలు, తర్వాత ఇవన్నీ రాసి పెట్టుకోండి. రేపు పొద్దున ఏపీపీఎస్ ఎగ్జామ్స్ ఏదైనా మీరు రాస్తారు, దాన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పనికొస్తున్నాయని చిన్న ఉద్దేశం. సో మీలో ఉన్న అజ్ఞానాన్ని తీసేయండి. వీళ్ళ చరిత్రలు చదవండి ఫస్ట్.
ఇప్పుడు మన సెల్లులు వచ్చినాయి, ఏవేవో చూస్తుంటాం. ఒక 5 నిమిషాలు మీరు కేటాయించండి. అప్పుడు మీరు వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్. సో ఇది చాలా హ్యాపీగా ఉంది. ఇందాక సార్ గారు ఆడేస్తారు. సో సో సార్ గురించి నేను వచ్చేటప్పుడు మార్నింగ్ తొందరగా సార్ నాగస్వామి సార్ ఇన్వైట్ చేశారు. సో అప్పటి వరకు నాకు కొంతనే తెలుసు. సో సార్ ఇన్వైట్ చేసిన వల్ల నేను చూశాను. సార్ స్టోరీ కూడా జరిగింది. సో చాలా అద్భుతంగా అనిపించింది. యాక్చువల్లీ ఒక ఫుల్ ఫామ్ ఏంటంటే సార్ చెప్పారు కదా, మహాత్మా గాంధీ గారికి సార్కి మహాత్మా గాంధీ కంటే ముందే కూడా మహాత్మా ఇచ్చారు. సో అంత గొప్ప వ్యక్తి జ్యోతి గారు. సో ఆయన ఉపాధ్యాయులు కూడా భార్య అయినటువంటి సావిత్రిబాయి గారు గారి సో ఫస్ట్ ఉపాధ్యాయులుగా ఆయన టీచ్ చేయడం జరిగింది. సో చాలామందికి ఆడవాళ్ళకి చదువు ఓన్లీ ఇంటికానే ఉండాలనే ఆ వ్యవస్థ నుంచి కూడా ఆయన బయటకు తీసుకొని వచ్చి ఎడ్యుకేషన్ ఇచ్చి ఒక ఉపాధ్యాయులుగా గొప్ప స్థానం ఇచ్చారు. సో రియలీ గ్రేట్ పర్సన్. సో నాగస్వామి సార్ గురించి చెప్పాలంటే ఆయన సార్ చెప్పారు, ప్రతి ఒక్క మహాత్ములు ఎవరైతే ఉన్నారో మన స్టూడెంట్లు వాళ్ళందరినీ ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి సార్, ప్రతి ఒక్కరు చేయాల్సి ఉంటారు. సో నేరుగా సార్ పంపిస్తున్నారు చూస్తున్నాను. సో ఈరోజు కూడా ఆ జయంతి రోజు కూడా నన్ను కూడా మాట్లాడడం ఉంటుంది. హ్యాపీ సార్, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్. సో ఇక నా గురించి చెప్పాలంటే నా పేరు పుష్ప, కెనరా బ్యాంక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ ఉంది. సో అక్కడ అనేక యువకులు అంటే గ్రామీణ నిరుద్యోగ యువతి యువకులు ఎవరుతున్నారో వాళ్ళు చదవడం అంటే వాళ్ళ పరిస్థితులను బట్టి కొంతమంది చదువు మానుకుంటారు. చూడండి, 4వ తరగతి వెళ్తారు, 5వ తరగతి వెళ్తారు, 10th క్లాస్ వెళ్తారు, 10th క్లాస్ కొంచెం ఏం చేయాలని అర్థం కాకుండా అలాంటి వాళ్ళకందరికీ మేము స్కిల్ డెవలప్మెంట్ కూడా ప్రోగ్రామ్స్ ఇస్తాం. సో మీ కాలేజ్లో ఇచ్చేది ఉపయోగించేది మనం సేమ్ అన్నమాట. సో మీరు ఏంటంటే సార్ కోర్స్ కాబట్టి 8 years 1 year ఉంటుంది, మాది 1 month ఉంటుంది. సో ఆ 1 monthలో మేము వాళ్ళకు రకరకాల వాళ్ళ స్కిల్ ఏదైతే ఉంటారు, లేడీస్కి అయితే టైలరింగ్, బ్యూటిషియన్, వంట వర్క్, ఎంబ్రాయిడరీ, సో బ్యూటిషియన్, డిఫరెంట్ యాక్టివిటీస్, ఆల్మోస్ట్ 54 types ఆఫ్ యాక్టివిటీస్ ఉంటాయి. జెంట్స్కి అయితే మొబైల్ రిపేరీ, సెల్ ఫోన్ రిపేరీ, 2-wheeler మెకానిక్, ఎలక్ట్రికల్ మోటార్ మెకానిక్, డైరీ ఫార్మింగ్, షీప్ డైరింగ్, సో ఎలక్ట్రికల్ హౌస్ వెహికల్, కంప్యూటర్ సైన్స్, డిఫరెంట్ యాక్టివిటీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో వాటికి ఒకసారి సార్ మనం ఇన్వైట్ చేశాను. సార్ ఇన్వైట్ చేసినప్పుడు సార్ వచ్చి ఒకటి చెప్పారు, సార్ మా వాళ్ళకి సార్ పర్మిషన్ అడుగుతారు కదా సార్. సో సార్ని ఇన్వైట్ చేశారండి. సార్ ఇన్వైట్ చేస్తేనా సార్ని నేను రిక్వెస్ట్ చేశాను, సార్ మీ ఇంటెన్షన్ మా ఇంటెన్షన్ సేమ్. సో మీరు పర్మిషన్ ఇస్తే కదా మన వొకేషనల్ కాలేజ్లో కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళకందరికీ మన ట్రైనింగ్లో మళ్ళీ కోర్స్ ఇవ్వడం జరుగుతుంది సార్ అని చెప్పాను. సార్ ఇమీడియట్గా యాక్సెప్ట్ చేశారు. సో మీకు అందరికీ మీ డిఫరెంట్ యాక్టివిటీస్, సో గార్మెంట్స్ ఉంది, ఫ్యాషన్ డిజైనర్ వాళ్ళందరికీ 1 month కోర్స్ కూడా మన ఇన్స్టిట్యూట్లో ఇవ్వడం జరుగుతుంది. సో కెనరా బ్యాంక్కి తరఫున 1 acre ప్లాంట్లో మన దాంట్లో పాటు ఓన్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరిగినది. సో దానికి నందా డిస్ట్రిక్ట్ కర్నూలు డిస్ట్రిక్ట్లో రూరల్ చేసిన వాళ్ళు మాత్రమే మన ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళలో వాళ్ళు మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి ఆన్ జాబ్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ 1 month ట్రైనింగ్ మేము అప్లై చేసుకుని టైలరింగ్ మీద కానీ డిజైనింగ్ మీద కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్సెస్ ఇవ్వడం జరుగుతుంది. సో దానికి థ్యాంక్స్ టు ప్రిన్సిపల్ సార్. సో డెఫినెట్గా ఉంటుంది. సో ఈ మన 14th డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి కూడా జరుపుకోవాలని సార్ చెప్పారు. సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సో థ్యాంక్ యూ సార్. సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా స్ఫూర్తి ఎవరైనా జ్యోతి గారు. సో సార్ మీరు ఏంటంటే మీరు అద్భుతమైన స్ఫూర్తితో చాలా మందికి ఇన్స్పైర్ చేశారు. అలా ఇన్స్పైర్ అయిన వాళ్ళలో ఫస్ట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉండాలని, సగర్భంగా ఉండాలని. సో కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి ఆయన ఒక రచయిత, ఫిలాసఫర్, టీచర్, గైడ్, ఎవ్రీథింగ్ పార్ట్నర్. సో అంత గొప్ప వ్యక్తిని మనము నిజంగా చాలా అదృష్టంగా భావిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేట్ ఆపర్చునిటీ. సో మీకోసంగా మీరు ఆలోచించి సార్ గారిని సార్ ప్రాజెక్ట్ అనేది ఉంటుంది మాకు
మొత్తం మీకు గ్రాంట్ చేస్తానంటే సార్ గారు సార్ మీకు పంపడమే కాదు వాళ్ళు ఉంటే ఇక్కడే 30 డేస్ భోజనం కూడా పెట్టాలి సార్ అందులో. మీరు సహకారం అందించాలని అందిస్తారని కోరుకుంటున్నాను సార్. తర్వాత మన రాయపాటి శ్రీనివాస గారిని మండలం